ఓకే, హాయ్ ఫ్రెండ్స్. చిగురు మామిడి నుండి కాతగుట్టకి వెళ్ళేసాం అన్నమాట. మనకి ఇది మొత్తం పొలాల మధ్యలోనే ఉంటుందండి. దేవాలయం వచ్చేసి ఇది ములకనూరు, మన ఏమంటారు, నంగునూరు మండలము, సిద్దిపేట జిల్లా, కాత గ్రామం, కాతగుట్ట అన్నమాట. చాలా చాలా బాగుంది టెంపుల్. కానీ దీనికి మనము దేవాలయానికి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయండి. ఒకటి మెట్ల దారి ఉంటుంది, ఇంకొకటి మనకి కార్లు, వెహికల్స్, ట్రాక్టర్ అలాంటివి మనం ఏమైనా సామాను అవన్నీ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి పక్క నుండి మట్టి రోడ్ అనేది కూడా ఉంటుంది. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ అయితే ఏమీ ఉండదు, బట్ చాలా ఏమంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి చిన్న బావిలాగా ఉంది, కోనేరు అనుకోవచ్చు. దాని పక్కనే ఇలా శివుంది కూడా చిన్నగా ఉంది. దీనికి రెండు దారులు ఉన్నాయండి. మనం మట్టి దారి నుండి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, అటు నుండి ఉన్నది. ప్లస్ మళ్ళీ మనకి ఏమంటారు, మెట్ల దారి కూడా ఉందన్నమాట. మెట్లు వచ్చేసి చాలానే ఉన్నాయి. ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేదు అనుకుంటే మనము మట్టి రోడ్డు నుండి దారి నుండి మనం వెళ్ళేయచ్చు. ఇక్కడ మేమేంటి అని అంటే వినాయకుడు, అమ్మవారు, శివుడు, మనకి లింగము అనేది ఉంది. లింగము అంతే మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా అండి, మనకి త్రయంబకేశ్వర, నాసిక అలా ఉంటాయి కదా. సో ఆ విధంగా కిందికని ఉండే మిర్రర్లో, అద్దంలో చూడొచ్చు అన్నమాట. ఆ విధంగా ఉంది, చాలా బాగా అనిపించింది. నేనైతే పూజ చేసేటప్పుడు వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకోలేదు. మేము దిగేటప్పుడైతే అనుకోకుండా అయితే క్యాప్చర్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది. మనం ఇక్కడ ఆంజనేయ స్వామి అని అంటే యాజ్ యూజువల్ మనకి మగవాళ్ళే పూజ చేస్తూ ఉంటారు. అక్కడ చూసారు కదా అమ్మవారికి మేము ఆల్రెడీ బియ్యం అనే అంతే పోసేసుకున్నాము. మన స్వాస్థాలతో అల్లినటువంటి చేతులతో చేసినటువంటి చిట్టి గచ్చుల మాల ఉంది కదా అండి, పసుపు కలర్, అది కూడా అమ్మవారికి వేసేసుకున్నా అన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఈ విధంగా మనకి అద్దంలో చూడొచ్చు స్వామివారిని, అంటే దేవుణ్ణి, మనము లింగాన్ని చూడొచ్చు అన్నమాట. పూజ అంత కార్యక్రమాలు అక్కడ లింగాన్ని కడిగేసి శుభ్రంగా చేసేసి దీపం ముట్టేయడము, మన భస్మము, ఏకబిల్వము, 5 ఆకుల బిల్వము, పంచామృతాలు అన్నీ చేసేసుకున్నారు. నేను ఎక్కువగా ఇది తీయలేదండి, సో ఎందుకో తీసుకోవాలనిపించింది, గుర్తుండాలి కదా అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం అనేది అందరూ పోసేశారు. కొంతమంది లక్ష్మీకాసుల పేరు కూడా వేశారు. గాజుల మాల, మళ్ళీ ఇంకా వచ్చేసి అమ్మవారికి లంగా సమర్పించడం, అంటే అమ్మవారిది ఉంటుంది కదండి డ్రెస్ లాగా, అది సమర్పించేశారు అన్నట్టు. చూడండి ఎంత జయం మాధవ ప్రియం శశి కైలాసురేఖాధరం దేవం మృత్యుంజయం మాధవ ప్రియం. భక్త గీతాలు అనేది కూడా పాడారండి శివునికి సంబంధించి. కాలభైరవాష్టకం అందరూ ఫోన్లు పట్టుకున్నారని అనుకోకండి. సో అందులోంచి అయితే పాడేశారు. అక్కడ నుండి చుంచనకోటకి వెళ్ళామండి. మనకి ఏమంటారు, భువనేశ్వరి మాత దేవాలయము. సో అక్కడ మనము కార్ అయితే ఓకే, బట్ బస్సు అలాంటివి అయితే లోపలికి వెళ్ళారు. అది ఇంట్లోనే వెలిసిన అమ్మవారు కాబట్టి అక్కడ కొబ్బరికాయలు కానివ్వండి అందుబాటులో ఏది ఉండదు. ఇక్కడ నేను అదేంటి మన ఈ ప్లేస్ ఉంటుంది, అక్కడ షాప్, అక్కడైతే మనం తీసుకొని వెళ్ళాల్సింది ఉంటుంది. అక్కడ వీడియో అయితే ఏది తీయలేదండి, అక్కడ అసలు అలో ఉండదు. ఫొటోస్ దిగొచ్చు కానీ వీడియోస్ అలా ఉండదు. అది కూడా చాలా తక్కువ. అక్కడ అమ్మవారికి అయితే ఓడిపోయాము, పోసేసుకున్నాము. అక్కడికి తీసుకెళ్ళినటువంటి గ్రీన్ కలర్ గాజుల మాల, తామర పువ్వు, కొబ్బరికాయ అన్నీ సమర్పించేసుకున్నాం అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇది మా శ్రీవారు గేమ్లో విన్ అయినందుకు గిఫ్ట్ వచ్చిందన్నమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అది పంచముఖ ఆంజనేయ స్వామి వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇక అక్కడనే ఇక తను ఆపుకోలేక బస్సులోనే విప్పేసింది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ కాతగుట్ట విశేషాలు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మంచి వీడియో